హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే చాలా ట్విస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. దాంతోపాటు చాలా ఫన్నీ కూడా ఉంది ఫ్రెండ్స్. అదేంటో మనం ఈ ఎపిసోడ్లో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ముకుంద అయితే ఫోన్లో మురారి ఫొటోస్ని చూసుకుంటూ నిన్ను ఇంకా దూరం చేస్తున్నాను, నన్ను క్షమించు మురారి అని మురారితో మాట్లాడుతున్నట్టుగా ఫోన్లో మురారిని చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు ఆదర్శ్ అయితే ముకుందకి జ్యూస్ గ్లాస్ తీసుకుని వస్తూ ఉంటాడు. అది చూసుకోకుండానే ముకుంద తన ఫోన్లోని మురారి ఫొటోస్ని చూస్తూ ఉంటుంది. వెంటనే ఆదర్శ్ రాగానే ఫోన్ని కింద పెట్టేసి ఇక ఆదర్శ్తో మాట్లాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ ముకుందని పలకరిస్తూ ఉంటాడు. ఎలా ఉంది ముకుంద, నీకు బాగానే ఉంది కదా, ఓకే కదా, నువ్వేం బాధపడకు, అక్కడ ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అయ్యిందని నువ్వేం బాధపడకు, నువ్వు అక్కడ అరేంజ్మెంట్స్ చేసావు కదా, అట్లీస్ట్ మన ఇద్దరం కలవటం కోసం, దానికే నాకు చాలా సంతోషంగా ఉంది, దాంతోనే మన ఇద్దరి మధ్య ప్రేమ ఉంది అని నాకు అర్థమయ్యింది అని ముకుందతో చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద్ అయితే నేను ఎక్కడ అరేంజ్ చేశాను, అసలు అవి ఆ అరేంజ్మెంట్స్ ఎవరు చేశారో కూడా నాకు తెలియదు అని ముకుంద్ అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే ఎంత చక్కగా భార్యకి అయితే సేవలు చేస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. జ్యూస్ గ్లాస్ తెచ్చి నీకు ఏ అవసరం వచ్చినా సరే ఒక మిస్డ్ కాల్ ఇవ్వు, వెంటనే నీ దగ్గర ఉంటాను, ఇంకా నీకు పెయిన్ తగ్గకపోతే మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దాం, హాస్పిటల్లో చెక్ చేయించుకున్నాం, లెగ్ ఇంజురీని అంత నెగ్లెక్ట్ చేయకూడదు అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే నిజంగా ఆదర్శ్ లాంటి ఒక భర్త దొరకడం ముకుంద అదృష్టం. ఇదేంటి దేవుడా, నన్ను ఈ ఆదర్శ ప్రేమతో చంపేస్తున్నాడు, ఈ విధంగా ప్రేమతో కూడా చంపొచ్చని నాకు ఫస్ట్ టైం కనబడుతుంది అని ముకుంద అనుకుంటుంది ఫ్రెండ్స్. కనీసం ముకుందని జ్యూస్ గ్లాస్ కింద కూడా పెట్టనీయడు. ఆదర్శ్ అయితే తను తాగిన జ్యూస్ గ్లాస్ని కూడా తీసుకుని వెళ్తూ ఉంటాడు. నువ్వేం బాధపడకు ముకుంద, అక్కడ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినా సరే ఇక్కడ మనం మంచిగా హ్యాపీగా చేసుకుందాం, నువ్వు దాని గురించి ఆలోచించుకు, నువ్వు ఆ ప్రయత్నం చేసావు, అట్లీస్ట్ అదే నా పైన నీకున్న ప్రేమను తెలియచేస్తుంది అని ముకుందతో అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. దేవుడా, ఇదేం కర్మ నాకు, ఇంకెన్ని రోజులు నేను ఈ బాధను భరించాలి, నాకు అర్థం కావటం లేదు, నేను చేయను ఒక పనికి నేను చేశాను అని నా మీద ఈ ఆదర్శ్ ఎందుకు ఇలా ఆశలు పెట్టుకుంటున్నాడు అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి నేనేం చెయ్యాలి, ఇలా ప్రేమతో నన్ను బాధిస్తున్నారు, ఇంకా నేను ప్రేమతో ఎన్నాళ్ళు బాధపడాలి అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లోపిక రేవతి గారు అయితే వంట చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. రేవతి వంట చేయటం ఉండగా కృష్ణ గారు వచ్చేసి అత్తయ్య కూర వండుతున్నారు, సరే నేను రైస్ పెట్టనా అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏం అవసరం లేదు, నేను పెడతాను, నువ్వు జర్నీ చేసి వచ్చావు కదా, నువ్వు రెస్ట్ తీసుకోపోయి అప్పుడే ఎందుకు కిచెన్లోకి వచ్చావు అని రేవతి అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అదేం పర్లేదు లేవు, అంత పెద్ద జర్నీ ఏం చేసాం మేము, అంత అలసిపోలేదు అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అవునా, ఏం కూర చేస్తున్నారు అని రేవతిని అడుగుతూ ఉంటుంది. ఏం కూర చేస్తున్నా నీకు చెప్పాలా, నీ పర్మిషన్ తీసుకుని చెయ్యాలా అని రేవతి అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మరి పెద్దత్తయ్య గారు నాకు అన్ని బాధ్యతలు అప్పచెప్పి వెళ్ళారు కదా, ఇప్పుడు ఇంటి బాధ్యత మొత్తం నాదే, అందుకే నేను ప్రతిదాన్ని నేను చెక్ చేయాలి దగ్గరుండి, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను ఏం కర్రీ చేస్తుందో చెప్పండి అంటే, ఇప్పుడు పెత్తనం అంతా నీకు వచ్చింది, ఇప్పుడు నీ పర్మిషన్ తీసుకుని నేను ఏ కూరైనా చెయ్యాలా అని రేవతి అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అవును, మరి ప్రతిదానికి నా పర్మిషన్ తీసుకోవాలి, పెద్దతే బాధ్యతలన్నీ నా మీద అప్పచెప్పి వెళ్ళారు, సో మీరు ఏ కర్రీ చేసినా సరే నా పర్మిషన్ తీసుకుని చేయాలని కృష్ణ ఫన్నీగా అంటుంది ఫ్రెండ్స్. అవునా అని రేవతి కూడా చాలా ఫన్నీగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ముకుంద టాపిక్ చేస్తుంది ఫ్రెండ్స్. ముకుంద ఎలా ఉంది, ముకుందకి అంతా ఓకేనా, సెట్ అయింది కదా, ప్రాబ్లం లేదు కదా అని అంటే, ఇక కృష్ణ అయితే మనసులో అసలు దెబ్బ తగిలితే కదా ఏమైనా అవ్వడానికి, అసలు దెబ్బ లేదు ఏం లేదు, జస్ట్ నాటకం ఆడుతుంది అని అనుకుంటూ ఉంటుంది. పర్లేదు అత్తయ్య తగ్గుతుంది అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా పెద్ద అత్తయ్య నాకే ఇంటి బాధ్యతను ఎందుకు అప్పచెప్పారు నాకు అర్థం కావట్లేదు, చాలాసార్లు ఊరెళ్ళారు కదా పెద్ద అత్తయ్య, ఈసారి మాత్రం నాకు మాత్రమే ఎందుకు ఇలా బాధ్యతలు చెప్పి వెళ్ళారు చెప్పు అని రేవతి గారిని ప్రశ్నిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మన కృష్ణ అయితే అంటే అది నీ మీద ఉన్న నమ్మకం, అందుకే పెద్ద అత్తయ్య గారు అన్నీ నీకు అప్పచెప్పి వెళ్ళారు అని రేవతి అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు నా మీద నమ్మకం అని అంటే, ముకుందని తను నమ్మటం లేదు, ముకుంద మారిందనే ఇంకా అక్కకి అంత సరిగా నమ్మకం కుదరలేదు, అందుకే అన్ని బాధ్యతలు నీకు అప్పచెప్పింది, అక్క అనుమానపడడంలో కూడా న్యాయం ఉంది కదా, నీకు అనిపించలేదా ముకుంద మారిందని, నువ్వు నిజంగా నమ్ముతున్నావా, ముకుంద మీద నీకు ఒక చిన్న అనుమానం కూడా రాలేదా అని కృష్ణని రేవతి అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ శోభనం సెటప్, రిసార్ట్ సెటప్ లేకపోతే నాకు కూడా అనుమానం వచ్చేది కాదు, అక్కడికి వెళ్ళి ఈ కాలు నొప్పి
నాటకం ఆడిన దగ్గర నుంచే నాకు కూడా ముకుంద మీద డౌట్ వచ్చింది. అత్తయ్య నిజంగానే పెద్దత్తయ్య గారి ముందే ఆ విషయాన్ని పసిగట్టారు. మధు కూడా అదే విషయాన్ని చాలా బాగా పసిగట్టాడు. కానీ నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. ముకుంద నిజంగా నాటకం ఆడుతుంది, కావాలని నటిస్తుంది అని నాకు ఇప్పుడిప్పుడే అర్థమయ్యింది అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, రేవతి కూడా అది అడుగుతూ ఉంటుంది. ముకుంద మారిందని నువ్వు నిజంగా అనుకుంటున్నావు? ముకుంద మీద ఏ చిన్న నీకు డౌట్ నీకు రాలేదా అని రేవతి కృష్ణని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, కృష్ణ మాత్రం ఏం సమాధానం చెప్పలేక అట్లానే చూస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, తన మనసులో ఉన్న అనుమానాన్ని, భయాన్ని రేవతితో చెప్పుకున్నట్లయితే రేవతి కూడా చాలా బాధపడుతుంది కదా. మళ్ళీ ఎందుకు అంత కుటుంబాన్ని మళ్ళీ అల్లాకల్లోలం చేయడం, అందరి మనసుల్లోనూ అనుమానం నింపటం ఎందుకని కృష్ణ తన మనసులోని నిజాన్ని, మనసులోని అనుమానాన్ని తనలోనే ఉంచుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ అనుమానాన్ని తీరడం కోసమే కదా ఈ శోభనం ప్లాన్ చేశాను. దీంతో ఇక ముకుంద నిజ స్వరూపం బయటపడుతుంది అని కృష్ణ అనుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక అందరూ రెడీ హాల్లో కూర్చుని ఉంటారు. ఈలోపు ఇక పంతులు గారు వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, పంతులు గారు వచ్చారు. పంతులు గారు రాగానే రేవతి అయితే నమస్కారం పెడుతుంది. అవునా పంతులు గారు, మిమ్మల్ని ఎవరు పిలిపించారు అని రేవతి అడుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, వెంటనే కృష్ణ అందుకుని నేనే రమ్మన్నాను అత్తయ్య, శోభనానికి ముహూర్తం పెట్టడానికి అక్కడ క్యాన్సిల్ అయ్యింది కదా, ఇక్కడ ముహూర్తం పెడతారని నేనే పంతులు గారిని రమ్మన్నాను అని కృష్ణ చెప్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, కృష్ణ పంతులు గారు రాగా నమస్కారం పంతులు గారు అని పంతులు గారిని కూర్చోమని చెప్పేసి, పంతులు గారు మా ఇద్దరి జంటల జాతకాలు మీ దగ్గర ఉన్నాయి కదా, వెంటనే వాటిని చూసేసి మంచి ముహూర్తం పెట్టండి, తొందరగా ఏ ముహూర్తం ఉంటే ఆ ముహూర్తం పెట్టండి శీఘ్రంగా అని కృష్ణ చెప్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, దేవుడా, ఒక గండం నుంచి తప్పుకుంటే ఒకరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా మళ్ళీ నాకు ఇదే నరకాన్ని చూపిస్తున్నారా అని ముకుంద అనుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ పంతులు గారు మంచి ముహూర్తం పెట్టండి, మా పెద్దత్తయ్య అంతకుముందు పెట్టినప్పుడు ఆ ముహూర్తం కుదరలేదు కదా, ఈసారైనా మీరు మంచి ముహూర్తం చూసి ఇద్దరి జంటలకు పెట్టండి మంచి ముహూర్తం. ఇద్దరికి సపరేట్గా పెట్టినా పర్వాలేదు, ఎందుకంటే ఇద్దరికి ఒకసారి పెళ్లి కాలేదు కదా, ఇద్దరికి వేరు వేరు ముహూర్తాలు అయినా పర్లేదు, ఎవరికి మంచి ముహూర్తం ఉంటే వాళ్ళకి చెప్పండి అని రేవతి కూడా అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ముకుంద, ఆదర్శ్ ఇద్దరు నవ్వుతున్నట్టుగా సంతోషంగా ఫీల్ అవుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, కృష్ణ కూడా ముకుందని చాలా బాగా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ముకుంద అసలు కంగారు పడుతుందా, ముకుంద ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, అసలు దీనికి అంతా కారణం ఏంటి అని మన కృష్ణ అయితే చాలా డీప్గా ఆలోచిస్తుంది. ఫ్రెండ్స్, ముకుందని చాలా డీప్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నది. ఫ్రెండ్స్, ఇక ముహూర్తం మన ఇద్దరికి అని మురారి చాలా సంతోషపడతాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకెందుకు సార్ సంతోషం, ముహూర్తాలు చూడని పంతులు గారి ముహూర్తం పెట్టిన ఇప్పుడే అంత సంబరపడకు అని, ముహూర్తాలు పెడుతున్నారు కదా, ఇక అయినట్టే ఆల్మోస్ట్ ఇక జరిగిపోయిద్ది అని మురారి గారు చాలా సంతోషపడతారు. ఫ్రెండ్స్, కానీ అక్కడ ఏం జరుగుతుందనేది కృష్ణకి ముందే తెలుసు కదా, కృష్ణ కదా ఈ పంతులు గారి సీన్ ఇవన్నీ మొత్తాన్ని ప్లాన్ చేసింది. పాపం ఆ విషయం మురారి గారికి తెలియక తనకు కూడా ముహూర్తం సెట్ చేస్తారని హ్యాపీగా ఉండొచ్చని మురారి సార్ ఫీల్ అవుతూ ఉంటారు. ఫ్రెండ్స్, కానీ అక్కడ అదేం జరగదు. ఫ్రెండ్స్, ఇక ముకుంద అయితే ఒకటే టెన్షన్ పడుతూ ఉంటుంది. దేవుడా, ఒక గండం తప్పిపోతే ఇంకొక గండం వస్తుంది, ఇక చెప్పడానికి ఒక రోజు కూడా నాకు టైం ఇవ్వటం లేదు. ఇప్పుడు అక్కడంటే బయట కనుక ఎలాగోలా తప్పించుకోగలిగాను, ఇప్పుడు ఇంట్లో ప్రతి నిమిషం నా పక్కనే అందరూ ఉంటారు, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నేను ఎలా ఫేస్ చేయగలను అని అనుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, ముకుంద అయితే పంతులు గారు అయితే ముహూర్తాలను చూసి పుస్తకాలను తిరగేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, డీప్గా పుస్తకాలన్నిటిని బాగా అధ్యయనం చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులందరూ అయితే కంగారు పడుతూ, ఏంటి పంతులు గారు ముహూర్తాలు లేవా ఏంటి, ఆ విధంగా పుస్తకాలన్నింటినీ తిరగేస్తున్నారు అని అనుకుంటూ, మనం మధు గారు అయితే ముకుందని అబ్జర్వ్ చేస్తూ ముకుందని ఫొటోస్ తీస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ముకుంద రియాక్షన్స్ అన్నీ, ముకుంద ఏ విధంగా ఫీల్ అవుతుంది అనేది అందరికీ చూపించాలని ముకుందని క్లాప్ చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, నిజంగా అయితే ముకుంద విషయం బయట పెట్టాలనే మధు గట్టి ప్లాన్లో ఉన్నాడని ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇక పంతులు గారు అయితే ముహూర్తాలంటిని చక్కగా చెక్ చేసేసి, అమ్మ అంతా బాగానే ఉంది కానీ ఒక జంటకు మాత్రమే ముహూర్తం కుదురుతుంది కానీ ఇంకొక జంటకి ముహూర్తం కుదరటం లేదమ్మా అని అంటారు. ఫ్రెండ్స్, అయినా పర్లేదు పంతులు గారు, ఇద్దరికి ఒకసారి పెళ్లి కాలేదుగా, ఇద్దరికి వేరువేరుగా అయినా ముహూర్తాలు పెట్టండి, దాంట్లో ఏముంది అని అంటారు. సరేనమ్మా, అయితే ఒక జంటకు మాత్రం ముహూర్తం రేపు రాత్రికి ఉందమ్మా, ఇంకొక జంటకు అయితే 2-3 నెలల వరకు లేదమ్మా అని చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, సరే ఏ జంటకి ముహూర్తం కుదురుతుందో చెప్పండి పంతులు గారు అని అంటారు. చెప్పగానే ముకుంద, ఆదర్శ్ దంపతులకి ముహూర్తం రేపు రాత్రి 10 నిమిషాలకి బాగుందమ్మా, అప్పుడైతే వాళ్ళకి దివ్యంగా ఉంది ముహూర్తం అని చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్,
ఇంకొక జంటకి మరి లేదా పంతులు గారు అని రేవతి గారు అనగా ఇంకో జంటకైతే 2-3 నెలల వరకు ముహూర్తం లేదమ్మా అంటారు. ఇక దాంతో ఆదర్శ్ హ్యాపీగా ఉంటాడు గానీ ముకుంద్ అయితే చాలా టెన్షన్ ఫీల్ అవుతుంది. దేవుడా! ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్‌ని ఎలా ఫేస్ చేయాలి? ఈ శోభనాన్ని నేను ఎలా క్యాన్సిల్ చేయాలి? అనే విషయాన్ని ముకుందకి అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటది ఫ్రెండ్స్. ఇక వెంటనే కృష్ణతో అయితే ఇప్పుడు ఇట్లాంటివేమీ వద్దు కృష్ణ, ఇప్పుడు నాకు ఈ శోభనం చేసుకునే అంత మూడు ఇంట్రెస్ట్ లేదు అని కృష్ణతో చెప్పేస్తూ ఉంటది ఫ్రెండ్స్. ఎందుకు అలా అన్నావు అని ముకుందని కృష్ణ అడుగుతూ ఉంటది ఫ్రెండ్స్. ఎందుకలా అన్నావు? అప్పుడంటే క్యాన్సిల్ చేసావు, ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు అని కృష్ణ అడుగుతూ ఉంటది ఫ్రెండ్స్. ఇక మురారి అయితే చాలా కోపంగా ఫీల్ అవుతాడు ఫ్రెండ్స్. ఏంటి ఇంకో జంటకి 2-3 నెలల వరకు ముహూర్తాలు లేవ్వా అనంగానే మురారి చాలా షాక్ అవుతాడు ఫ్రెండ్స్. కృష్ణ అయితే నవ్వుతూ ఉంటది ఫ్రెండ్స్. ఇక మురారి ఫేస్ చూసేసి కృష్ణ అయితే చాలా ఫన్నీగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. పాపం మురారి గారి మొహం చూస్తే నాకు కూడా చాలా బాధ వేసింది ఫ్రెండ్స్. ఇక పంతులు గారు అలా చెప్పేసరికి కుటుంబ సభ్యులందరూ షాక్ అవుతారు. దానికి తోడు ముకుంద కూడా ఇప్పుడు ఏమీ వద్దు అనేసరికి అందరూ షాక్ అవుతారు. ఇప్పుడు పెద్ద అత్తయ్య అసలే వారసులను ఎత్తుకోవాలని చాలా తపన పడుతుంది. ఇంకా కార్యానికి మీరు ఇంకా తడబడుతూ ఉన్నారు, ముహూర్తాలు సెట్ అవ్వటం లేదంటే పెద్ద అత్తయ్య చాలా ఫీల్ అవుతుంది. అసలు ఎందుకు వద్దంటున్నావు, కారణం ఏంటి అని కుటుంబ సభ్యులందరూ ముకుందని ప్రశ్నిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మధు అయితే డిటెక్టివ్ కళ్ళతోటి ముకుందని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు ఫ్రెండ్స్. మధు అయితే ముందే ఫైన్ చేసి ఉంటాడు ముకుంద ఈ శోభనాన్ని వద్దు అని అంటదని. అయితే ముకుందని అందరూ అసలు ఎందుకు వద్దంటున్నావు, కారణం ఏంటి ముకుంద అని కృష్ణ మరియు ఇంటి సభ్యులందరూ కలిసి ప్రశ్నిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అదేం లేదు, కాలు బెనికింది కదా, ఇప్పుడు కాలు నొప్పితో ఎలా ఈ ఫస్ట్ నైట్ని చేసుకోను, అది పాసిబుల్ కాదు కదా, అందుకే వద్దు అని అంటాడు. ఇక ఆదర్శ్ కూడా సరే తనకి ఇష్టం లేకపోతే వద్దండి, సరే వేరే టైం ఏదైనా ఉంటే సెట్ చేయండి అని ఆదర్శ్ కూడా అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు కృష్ణ అయితే కలుగ చూసుకుని ఎందుకు వద్దంటున్నారు, నేను డాక్టర్నే కదా, నేను చెక్ చేశాను కదా, తనకి అంతా బాగానే ఉంది, ఏం కాదు, సాయంత్రం కల్లా అంతా తగ్గిపోతుంది, తను హ్యాపీగా ఫస్ట్ నైట్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు, ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను చెప్తాను కదా, నేను డాక్టర్నే కదా అని కృష్ణ అంటది ఫ్రెండ్స్. ఇక దాంతో ఆదర్శ్ కూడా ఓకే అంటాడు ఫ్రెండ్స్. ఇక సరే అని పంతులు గారు సరేనమ్మా అట్లయితే రేపు రాత్రి 10:10 ముహూర్తం మంచిగా ఉంది, అప్పుడు అన్ని ఏర్పాట్లు చేసుకోండి మీరు, ఆ రోజు దివ్యంగా ఉంది ముహూర్తం అని చెప్తారు ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ ముకుంద ఇద్దరు హ్యాపీగా ఉంటారు. ఎలా అయినా వాళ్ళిద్దరిని కలపడం కోసమే కృష్ణ ఇదంతా ప్లాన్ చేసింది ఫ్రెండ్స్. మురారి అయితే చాలా డల్గా ఉన్నాడు ఫ్రెండ్స్. ఆ విషయాన్ని చూసి వాళ్ళకి ఒక్కళ్ళకే బాగుందని చాలా ఫన్నీగా అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణ వంక చూసి ఒక్కళ్ళకే ఉందంట అనుకున్నా, ఇలాంటిది ఏదో ట్విస్ట్ ఉంటుందని అనుకున్నాం, మనకైతే 3 నెలల వరకు ముహూర్తం లేదంట, ఇదేం గొప్ప ట్విస్ట్, నా జీవితంలో ఇంకెన్ని ట్విస్టులు చూడాలి అని మురారి ఫీల్ అవుతూ ఉంటాడు ఫ్రెండ్స్. అసలు ముకుంద మనసులో ఏముందో కనుక్కోవడానికే కృష్ణ ఇలా ప్లాన్ చేసింది ఫ్రెండ్స్. ముకుంద ఎలా ఫీల్ అవుతుంది, తన కుక్క మాత్రమే శోభనం జరిగితే తను హ్యాపీగా ఫీల్ అవుతుందా లేకపోతే సాడ్గా ఫీల్ అవుతుందా, అసలు ఎలాంటి రియాక్షన్స్ ఇస్తుంది అనే విషయాన్ని ఎగ్జామిన్ చేయడానికి కృష్ణ యొక్క ప్రయత్నం చేసింది ఫ్రెండ్స్. దానికి మురారి సార్ బలైపోయారు ఫ్రెండ్స్. ఒకళ్ళు శోభనం చేసుకొని ఇంకొకరు సాడ్గా ఉంటే ఫీల్ అవుతారు కదా ఫ్రెండ్స్. పాపం మురారి మరియు కృష్ణ ఇద్దరు వాళ్ళ శోభనాన్ని చెడగొట్టుకుని మరి ఆదర్శ్ ముకుందల ఇద్దరు కోసం వెయిట్ చేశారు కదా, మీకోసమే వాళ్ళ శోభనాన్ని కూడా చెడగొట్టుకుని మరి మీకోసం వెయిట్ చేశారని రేవతి కూడా అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నువ్వెందుకు కాదంటున్నావు ముకుందని పదే ప్రశ్నిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ముకుంద అయితే కరెక్ట్ సమాధానం చెప్పగా కాలు నొప్పితోనే నేను వద్దంటున్నా అనే దాన్ని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. దానికైతే ఇంటి సభ్యులు ఎవరు యాక్సెప్ట్ చేయరు ఫ్రెండ్స్. ఆ చిన్నదానికే శోభనాన్ని చెడగొట్టుకుంటావా, ముందు ఈ కార్యాన్ని జరగనివ్వు, తర్వాత జరిగేది చూద్దాం, కాలు నొప్పి తగ్గిపోతుంది, అందుకైతే హాస్పిటల్ తీసుకెళ్ళి చెక్ చేయించుకుందు, ప్రాబ్లం ఏం లేదని కృష్ణ చెప్తుంది కదా, కృష్ణకి అంతా తెలుసు కదా, నువ్వెందుకు అలా ముందే వెనకడుగేస్తున్నావు, నీకు ఇష్టం లేదా ఏంటి, శోభనం చేసుకుంటావు, ఆదర్శ్ అంటే నీకు ఇష్టం లేదా అన్నట్టుగా కుటుంబ సభ్యులందరూ చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అదేం లేదు, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎందుకని నేను అంటున్నాను, నేను చెప్తున్నాను కదా డాక్టర్, నేనున్నా కదా, ప్రతిదాన్ని నేను చూసుకుంటాను, పర్వాలేదు ముకుంద, నీకు అంతా బాగానే ఉంది, నీ కాలు నొప్పి కూడా తగ్గిపోతుంది, ఈవినింగ్ కల్లా నేను పెయిన్ కిల్లర్స్ ఇచ్చా కదా, ఆయిల్ రాస్తున్నా కదా, అంతా తగ్గిపోయింది, నువ్వేం బాధపడకు అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. దేవుడా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నేను ఎలా ఫేస్ చేయాలి, ఈ శోభనాన్ని ఎలా క్యాన్సిల్ చేయాలి, నాకేం అర్థం కావటం లేదని ముకుంద బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుందని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. కృష్ణ అయితే
కృష్ణ అనుకున్నట్లే ముకుంద తన మొహాన్ని ఒక రకంగా పెట్టుకుని దీర్ఘాలోచనలోకి వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక కృష్ణ అయితే దాన్ని చూసేసి ముకుంద అప్పుడే సిగ్గుపడకు, ఇంకా రేపు రాత్రికి మొత్తం సిగ్గుని కొంచెం దాచుకో, అప్పుడు కనుక సిగ్గుపడకు, ఇప్పుడే ఎందుకు నీ సిగ్గును దాచుకో అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్ ముకుందతో. సిగ్గా నా మొహం ఇక్కడ టెన్షన్తో నేను చేస్తానంటే నీకు సిగ్గులా అనిపిస్తుందా? నా జీవితానికి ఏదో ఒక టెన్షన్ తెచ్చిపెడుతూనే ఉంటున్నావు కృష్ణ. నిన్న నేను ప్లాన్ చేయకపోయినా శోభనాన్ని నేనే ప్లాన్ చేశానని చెప్పు. ఇప్పుడు ఈ వెంటనే వచ్చి రాగానే ఒకరోజు కూడా టైం ఇవ్వకుండా, నేను ఆదర్శ్కి నిజం చెప్పడానికి కూడా టైం లేకుండా నాకు మళ్ళీ ఈ శోభనాన్ని ఏర్పాటు చేసేలా టెన్షన్ మీద టెన్షన్ నాకు ఎందుకు పెడుతున్నావు కృష్ణ అని కృష్ణనే అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద అయితే నీ మనసులో ఉన్న నిజాన్ని బయట పెట్టడానికి నేను ఇదంతా ప్లాన్ చేస్తున్నాను అని కృష్ణ అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్కి కూడా చాలా కోపంగా ఉంటుంది. ముకుంద ఎందుకు వద్దంటుంది, అసలు రీజన్ ఏంటి అనేది అర్థం కాక అందరు కుటుంబ సభ్యులు చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. ముకుంద కావాలని వద్దంటుందా, కాలు పెయిన్ వల్లే వద్దంటుందా అనే విషయం అర్థం కాక అందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక ముకుంద మాట అయితే ఎవరు వినే పొజిషన్లో లేరు ఫ్రెండ్స్. ఇక రేపు నైట్ ముహూర్తానికి అయితే సెట్ చేశారు. ఇక రేపు నైట్ అయితే ఆదర్శ్ మరియు ముకుందల ఫస్ట్ నైట్కి ఏర్పాట్లు జరుగుతాయి కంపల్సరీ అన్నట్లుగా కృష్ణ చెప్పేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అన్నిటికీ ఏర్పాట్లు చేసేస్తుంది ఫ్రెండ్స్ కృష్ణ అయితే. ఇక ఇప్పుడు ముకుంద మనసులోని విషయాన్ని బయట పెట్టడానికి ఇదొక్కటే మార్గం నాకు, దీని ద్వారా వెళ్తేనే ముకుంద మనసులో ఏముందో నాకు తెలుస్తుంది అని కృష్ణ అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మధు కూడా ముకుందని అనుమానిస్తాడు. నేను అనుకుంటున్నానే ఉన్నాను, వద్దని చెప్తామని నాకు ముందే తెలుసు, నేను ముందుగానే నేను అబ్జర్వ్ చేశాను, గ్యారంటీగా ముకుంద ఈ శోభనాన్ని వద్దని అంటుందని నేను ముందే అనుకున్నాను. ఎందుకంటే అసలు ఆదర్శ్ అంటే ముకుందకి ఇష్టం లేదు, ముకుంద మనసులో అసలు ఆదర్శ లేడు. కానీ మరి ఆదర్శ్ వస్తానంటే తను ఎందుకు మౌనంగా ఉందో, ఆదర్శని కాశ్మీర్ నుంచి తీసుకొస్తా అంటే తను ఎందుకు మౌనంగా ఉందో అనే విషయం నాకు అర్థం కావటం లేదు. చివరికి ఆదర్శని ఇంటికి తీసుకొచ్చాక ఆదర్శ్ బాధ పెట్టేలా తను ఎందుకు ఇలా చేస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఏ విషయం అనుమానం వచ్చినా సరే ఆదర్శ్ కూడా చాలా బాధపడతాడు కదా, ఎందుకు అలా చేస్తుందని అర్థం. ఈలోపు ఇక మన కృష్ణ అయితే పంతులు గారితో మాట్లాడిన విషయం చూపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అసలు పంతులు గారితో ఎలా చెప్పి కృష్ణ సెట్ చేసిందని, పంతులు గారు ఒక జంటకు మాత్రమే ముహూర్తం ఉందని చెప్పండి, ఇంకో జంటకి 3 నెలల వరకు ముహూర్తం లేదని చెప్పండి అని పంతులు గారు చెప్పిన ఒక మంచి విషయం కోసమే నేను ఇదంతా కుటుంబం మంచి కోసమే నేను ఇదంతా చేస్తున్నాను పంతులు గారు అని పంతులు గారికి దండం పెట్టి మరీ పర్మిషన్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. భవానీదేవి గారు కూడా అలాగే చెప్పి ముహూర్తాలు ఉన్నా సరే ముహూర్తాలు లేవని చెప్పమన్నారు. ఇప్పుడు నువ్వు కూడా అలాగే చేయమంటున్నావు, ఎందుకు అమ్మ, కారణం ఏంటి అని ఉంటారు. మీ కుటుంబం ఎంతో మంచిది నాకు తెలుసు, ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడగగా పంతులు గారు కృష్ణ అయితే మా కుటుంబం మంచి కోసమే ఇదంతా చేస్తున్నాను పంతులు గారు, దయచేసి ఒక జంటకు మాత్రమే ముహూర్తము, రేపు ముహూర్తం ఉందని చెప్పండి, మిగతా జంట లేదని చెప్పండి అని కృష్ణని ఇదంతా ప్లాన్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక అదంతా కృష్ణ అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. తన మనసులో అయితే తన పంతులు గారిని ఎలా సెట్ చేసింది అనే విషయాలు కృష్ణ అయితే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద నేను అనుకున్నట్లుగే కానీ ముకుంద టెన్షన్ స్టార్ట్ అయింది. ముకుంద మనసులో అయితే ముకుందకి పెళ్లి చేసుకోవడం, ఈ శోభనం చేసుకోవడం అయితే అసలు ఇష్టం లేదు, ముకుంద మనసులో ఆదర్శ్ లేడు అనే విషయం క్లియర్గా అర్థమవుతుందని కృష్ణ అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈలోపు మురారి రూమ్లోకి వస్తాడు ఫ్రెండ్స్. మురారి రూమ్లోకి వచ్చిన విషయాన్ని కూడా తను పట్టించుకోకుండా కృష్ణ అయితే దీర్ఘంగా ఆలోచిస్తాడు ఫ్రెండ్స్. మురారి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉన్నట్టుందిగా, నీ మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నావుగా అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక కృష్ణ అయితే ముకుంద కోసం షాపింగ్ చేసేస్తుంది ఫ్రెండ్స్. నువ్వు దేనికి టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటాను ముకుంద అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు తన ఫోన్ రింగ్ అవుతుంది ఫ్రెండ్స్. రింగ్ అవ్వగానే చూడగా తన ఫోన్లో అయితే నా మొగుడు అని కాంటాక్ట్ సేవ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. అది చూసి కృష్ణ చాలా షాక్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మురారి గారి దగ్గరికి వెళ్ళగా మురారి అయితే నేను ఇంతకు ముందే ముకుందకి